జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య, నానమ్మకి ఏమైందో అని భయంగా ఉందత్తయ్య. నువ్వేం భయపడకమ్మా. మా అమ్మ నన్ను కనబట్టే నేను ఈయనకి పెళ్ళంగా వచ్చాను. మా అమ్మే లేకపోతే ఈయనకి పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చింది? మనం భయపడుతున్నంతకాలం ఈ తండ్రి కొడుకులు భయపెడుతూనే ఉంటారు. మనం ఎదురు తిరిగితే వీళ్ళిద్దరూ దారిలోకొస్తారు. ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్తే వీళ్ళకి అనుమానం వస్తుంది. అందుకే నేను ఒక ఐడియా చెప్తాను. ఏంటత్తయ్య అది? ఈరోజు మన ఇద్దరం గుడికి వెళ్తున్నామని నిన్ననే నేను వర్మకి చెప్పాను. అలాగే నువ్వు అక్కడి వరకు వచ్చి డైరెక్ట్గా మీ నానమ్మ దగ్గరికి వెళ్తావు. అత్తయ్య, నిజం తెలిసే అవకాశమే లేదు. నువ్వేం భయపడకు. డైరెక్ట్గా నువ్వు మీ నానమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి నాకు ఫోన్ చేయి. అవసరమైతే నేను కూడా వస్తాను. సరే అత్తయ్య. ఏంటి అత్త కూడా లేదో గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదు వర్మ, ఈరోజు మేము గుడికి వెళ్తామన్నాం కదా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. అందుకే లత ఒక్కటే గుడికి వెళ్తుంది. నాకు తెలియదు అనుకుంటున్నావమ్మా? గుడికెళ్లే వంకతో దీన్ని వీళ్ళ పుట్టింటికి పంపిస్తున్నావు. ఆ అవకాశం కోసమే నేను మా నాన్న 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. గుడికి వెళ్తుందా, ఆ వంకతో పుట్టింటికి వెళ్తుందా? తండ్రికి తగ్గ కొడుకురా, ఒళ్ళంతా అనుమానమే నీకు. ఏం లేదు నాన్న, ఇంత చెప్పాక పుట్టింటికి ఎందుకు వెళ్తుంది? గుడికే వెళ్తుంది. సరే రమ్మను, నేను డ్రాప్ చేస్తాను. నువ్వెందుకురా దింపడం? తను ఆల్రెడీ ఆటో బుక్ చేసుకుందంట, ఆటోలోనే వెళ్తుంది. నేను దింపుతానన్నాక మీ భయం చూస్తేనే అర్థం అవుతుంది అది వెళ్ళబోయేది పుట్టింటికేనని. సరేలే, ఆటో క్యాన్సిల్ చేస్తే ఆటో వాడు ఫీల్ అవుతాడు. ఆటోలోనే వెళ్ళు గుడికి మాత్రమే వెళ్ళు. అలాగే అండి. అలాగే అమ్మా, జాగ్రత్త. నువ్వు వెళ్ళంగానే నాకు ఫోన్ చెయ్యి, సరేనా? అవునవును, దేవుడు ఎలా ఉన్నాడో కనుక్కొని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పు. అదే లేరా, ఒంటరిగా వెళ్తుంది కదా, అందుకని చేయమన్నానులే. నువ్వు వెళ్ళమ్మా. సరే అత్తయ్య. ఇంకా నిలబడ్డావేంటమ్మా? తలనొప్పిగా ఉందన్నావుగా. వెళ్ళి రెస్ట్ తీసుకో. వీడు నిజంగానే నా మాటలు నమ్మాడా, నటిస్తున్నాడా? వీడి మాటలు వింటుంటే నాకు భయంగానే ఉంది. అమ్మా వెళ్ళు, రెస్ట్ తీసుకో. సరేరా, వెళ్ళు. అత్తయ్య, మా విన్నారా? నిజంగానే నానమ్మకి గుండె నొప్పి వచ్చిందా? సావు బతుకుల్లో ఉందా? ఏమోనమ్మా, నిజమేంటో దేవుడికి తెలియాలి. నేను వెళ్ళి మా అమ్మని చూసొస్తానంటే మీ మామయ్య ఒప్పుకోలేదు. ఇంకాసేపట్లో లత అన్నయ్యని కలుస్తుంది. ఆ తర్వాత నిజాలేంటో మనకు తెలుస్తాయి. అప్పటిదాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చోడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఓహో, ఆ ముసల్దానికి హార్ట్అటాక్ వచ్చిందా? అందుకే చిట్టమ్మ ఇంత కంగారుగా పరిగెత్తుకొచ్చిందా? అత్తయ్య, మావే నమ్మొచ్చంటావా? అసలు నిజంగా నానమ్మకి గుండె నొప్పి వచ్చిందంటావా? ఏమోనమ్మా, లత ఫోన్ చేస్తే తప్ప నిజాలేంటో తెలీదు. అత్తయ్య, ఒక మాట చెప్పు. అసలు నానమ్మకి గుండె నొప్పి వచ్చిందని మావయ్యకి ఫోన్ చేసి చెప్పిందెవరో? అది ఎవరో అన్నయ్య అసిస్టెంట్ అంటమ్మా. ఏటి? బాబాయ్ అసిస్టెంటా? మావయ్యకి ఫోన్ చేసి నానమ్మకి గుండెపోటు వచ్చిందని చెప్పాడా? అవునమ్మా, అతను వెళ్తేనే తెలిసింది. లేదంటే మనకెవరు చెప్తారు? అన్నయ్య ఫోన్ చేయడు,
అమ్మక ఫోన్ చేసే అవకాశమే లేదు. ఉన్నదల్లా ఆ అసిస్టెంట్ ఒక్కడే కదా. అత్తయ్య, నాన్నమ్మకి హార్ట్ అటాక్ రాలేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, బాబాయ్కి ఆస్తులన్నీ పోయిన తర్వాత అసిస్టెంట్లిద్దరిని పనిలోంచి తీసేశాడు. అలాంటిది కొత్తగా అసిస్టెంట్లో మావయ్యకి ఫోన్ చేయడం ఏంటి? 100% కరెక్ట్ చిట్టమ్మా. వీరనారాయణ గారు ఆస్తంతా పోయి ఆయన ఎలా బతకాలా అని ఆలోచిస్తున్న టైంలో అసిస్టెంట్ ఎందుకు పెట్టుకుంటారు? ఒకవేళ అసిస్టెంట్ని పెట్టుకున్నా అతనికి రఘురామ్ గారి నెంబర్ ఎలా తెలుస్తుంది? కరెక్ట్ బావా. బాబాయ్ రఘురామ్ మావయ్య మీదున్న కోపంతో పొరపాటున కూడా ఆయనకి ఫోన్ చేయడు. ఏరే వాళ్ళతో ఫోన్ చేయించరు. అంటే ఇది మావయ్య వర్మ కలిసి ఆడిన పెద్ద డ్రామా. ఏంటమ్మా ఇది? మా ఆయన వర్మ కలిసి ఆడిన డ్రామానా? అవునత్తయ్య, అందులో ఎలాంటి అనుమానమూ లేదు. తనకిష్టం లేకుండా లత మా బాబాయ్ని కలవడానికి వెళ్ళినా, ఆ ఇంటి గడప తొక్కినా దాన్ని అడ్డమెట్టుకొని లతని మెడపట్టి బయటికి గంటడానికి మావయ్య వర్మ కలిసి నాటకం ఆడుతున్నారు అత్తయ్య. అవును చిట్టమ్మా, లతని ఇంట్లో నుంచి గెంటేయడానికి ఎవరో ఆడిన నాటకం ఇదంతా. మనం అర్జెంటుగా వెళ్ళి లత వీరనారాయణ గారిని కలవకుండా ఆపకపోతే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుంది. లత ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఓరి భగవంతుడా, నా మొగుడు మాటలు నమ్మి అనవసరంగా లతని ఇంటి నుంచి బయటకు పంపించానే. ఇప్పుడది మా అన్నయ్య దగ్గరికి వెళ్తే దాన్ని సాకుగా చూపించి నా కోడల్ని నాకు దూరం చేస్తారే. ఇప్పుడు దాన్ని ఆపేది ఎలాగా? ముందు అర్జెంటుగా లతకి ఫోన్ చేయాలి. హ, నేను చేస్తానుండు. త్వరగా చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.